పరమాత్మ భక్తులారా, నిన్నటి దినము ఆ దేవేంద్రుడు హిరణ్యకశిపుని భార్యను తీసుకొని పోయేటప్పుడు నారదుడు వచ్చి అక్కడి నుంచి ఆయనకి హితబోధ చేసి ఆమెను తన ఆశ్రమంలోకి తీసుకొని వచ్చి పెట్టాడు అనమాట. తర్వాత ఆమె అక్కడ ఉండింది. యోషారత్నము నాథదేవత విశాలోద్యోగ మాతల్లి నిర్వైషమ్యంబున నాథురాక మరిలో వాంఛించి. ఈ విషయమంతా కూడా ఎవరు చెప్తున్నాడు? ఆ పిల్లవాళ్ళు అడిగినారు కదా, నువ్వు ఎట్లా నేర్చుకుంటున్న దానికి కథ అంతా చెప్పుకుంటూ వస్తాను అన్నమాట. అట్లా మా తల్లి అక్కడ ఉంది. అప్పుడు నిర్వైషమ్యంబున నాథురాక మదలో వాంఛించి, తన భర్త ఎప్పుడు తపస్సు చేసి వస్తాడని కోరుకుంటూ నిర్దోషై, ఏ దోషము లేకుండా, ఈషద్భీతియు లేక, ఏ కూడా భయం లేకుండా, పరిరక్షేక్షను విచారించి, ఏ విధంగా అయితే తన గర్భంలో ఉండే శిశువుని రక్షించుకోవాలని శుశ్రూషలు చేయుచునుండే నారదునకు సువ్యక్త శీలంబునన్. కాబట్టి ఆమె ఆ లీలావదేవి ఆ నారదునికి శుశ్రూషలు చేసుకుంటా ఆశ్రమంలో ఉంటుంది. ఇట్లు తనకు పరిచర్య చేయుచున్న దైత్యరాజు కుటుంబినికి, ఆ విధంగా శుశ్రూష చేసేటువంటి ఆ హిరణ్యకశిపుని భార్యకు ఆశ్రిత రక్షా విశారదుండైన నారదుడు, ఆశ్రితులను కాపాడే దాంట్లో దక్షత కలిగినటువంటి ఆ నారద మహాముని నిజ సామర్థ్యమున అభయం ఇచ్చి, నీకేమీ భయం ఉండే అవసరం లేదని చెప్పి గర్భస్థుండైన నన్ను ఉద్దేశించి, ప్రహ్లాద చెప్తున్నాడు, గర్భంలో ఉండేటువంటి నన్ను ఉద్దేశించి ధర్మతత్వమును నిర్మల జ్ఞానమును, జ్ఞానమే కాదు ఇక్కడ చెప్పాడు, అది ధర్మతత్వాన్ని చెప్పుతూ మళ్ళా నిశ్చలమైన నిర్మల తత్వమును ఉపదేశించిన అమ్ముద్దియ దద్దయును పెద్ద కాలంబు నాటి వినికి కావున. ఆమెకంతా కూడా కొంత వయస్సు అయిపోయిన దాని నుంచి ఆమెకంత వినికి లేనందువలన ఆడు దిగగుట చేసి పరిపాటి తప్పి సూటి లేక మరచే. ఈ విషయమంతా కూడా ఆమె మర్చిపోయింది మా తల్లి. నారదుండు నాయడ కృపగల నిమిత్తంబున, అయితే నారదుడు నా యందు దయగలిగిన వాడేటువంటి ఆ విధంగా బోధ చేస్తున్నాడు. వెళ్ళికొని నాట నుండి ఆయన బోధ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉల్లసితంబైన దైవయోగంబున శోభిల్లడు మునిమతమంతయు ఉల్లంబున మరుపు పొట్టదు ఒకనాడైనా. కాబట్టి గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు ఏం బోధించినాడో అది ఈ పొద్దుటి కూడా నా మనస్సులో ఆ ముని యొక్క అభిప్రాయము ఇప్పటికి కూడా ఎలాంటి మరుపు లేకుండా అదే విధంగా ఉంది. వినుడు నాది పలుకు విశ్వసించి తిరేనే. కాబట్టి ఆ నారద మహాముని నుంచి చేసిండే బోధ అదే నా పలుకుగా ఉంది. కాబట్టి దాన్ని మీరు నమ్మినట్లయితే సతులకైనా స్త్రీలకైనా బాలజనులకైనా చిన్న పిల్లలకైనా తెలియవచ్చు మేలు. ఏం తెలియస్తుందప్ప అంటే దేహాది అలంకార దళన నిపుణమైన తపసిమతము. ఆయన అభిప్రాయం ఏమంటే ఈ దేహము ఏ విధంగా సత్యము కాదు అనేది బోధపడుతుంది. మనమంతా దేహం సత్యం అనుకున్నాం కదా. కాబట్టి ఈ దేహము, ఈ యొక్క అలంకారాలు ఇవన్నీ కూడా నాశనం చేసి ఇవన్నీ లేనటువంటివనే అభిప్రాయం మనకు బోధపడుతుంది అని నారదోక్త ప్రకారంబున ఆ నారద భగవాన్ని ఏ విధంగా చెప్పినాడో ఆ విధంగా బాలకులు ప్రహ్లాదుడిట్లని ఈశ్వరమూర్తి అయిన కాలంబునం చేసి వృక్షంబు కలుగుచుండ. భగవంతుడే కాలరూపంలో ఉండి ఈ విధమైనటువంటి వృక్షాలు ఇవన్నీ తయారు చేసినాడు కదా. ఆ వచ్చినటువంటి ఆ పండుకి జన్మ, సంస్థాన, వర్ధన, అపక్షీణత్వ, పరిపాకనాశంబులు ప్రాప్తంబులైన తెరంగున. ఇవి షడ్భావ వికారాలు అంటారు. పుట్టుట, స్థితి చెందుట, పెరుగుట, తర్వాత క్షీణించుట, వికారం చెందుట, నాశనం చెందుట అని 4. ఇవన్నీ పండు ఎట్లయితే చిన్నగున్నప్పుడు వస్తుందో చెట్టులో ఆ విధంగా దేహంబునకు గాని షడ్భావ వికారంబులు ఆత్మకు లేవు. మన దేహాలకి ఉన్నాయి. పుడుతుంది, స్థితి చెందుతుంది, కొంతకాలం పరిణమిస్తుంది, తర్వాత మళ్ళా మొదలవుతుంది అన్నారు నాశనం. చివరకు నాశనం అవుతుంది. అవి మన దేహానికి సంబంధించినవే కానీ మన స్వరూపమైనటువంటి ఆత్మకు లేవు. ఆత్మ నిత్యుడు, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయేవాడు కాదు. ఈ నిత్యుడు అనేది కూడా ఆ పదం కూడా ఎట్లా వస్తుందంటే అనిత్యుడు అనే పదాన్ని తీసేసేదానికే నిత్యుడు అనే పదం కూడా వాడుతుంది శాస్త్రంలో. క్షయరహితుడు, నాశనము లేనటువంటి వాడు, శుద్ధుడు, ఏ కల్మషము లేనటువంటి వాడు, క్షేత్రజ్ఞుడు, అన్ని క్షేత్రాలందు ఉండేటువంటి వాడు, గగనాదులకు ఆశ్రయుడు, పంచభూతాలకు మూలభూతమైన వాడు, క్రియాశూన్యుడు, ఏ క్రియలు చేసేవాడు, నిష్క్రియుడు. పరమాత్మ
నిష్క్రియుడు, దాంట్లో నిర్విశేషుడు, నిర్వికల్పుడు అని వస్తాయన్నమాట. అందుకే పరమాత్మ స్వరూపము ఎటువంటిది అంటే ఈ 3 రకాలు ఉంటుంది. ఎవరైనా మాకు ఆనందమైందంటే మనకు వికల్పమవుతుంది. అయితే ఆనందమైనప్పుడు కల్పనలు అనేవి ఉండకూడదు, వికల్పాలు కూడా ఉండకూడదు. అది ఆనంద స్వరూపం. నాకు ఆనందమైందంటే ఏమైంది, అట్లా కల్పించుకుంటాం మనం, అంతే. ఆనంద స్వరూపం కాదంటే స్వప్రకాశుడు. వ్యవహారం ప్రపంచమంతా కూడా పరప్రకాశమే, అవస్థలు కూడా పరప్రకాశమే. అయితే పరమాత్మ మాత్రమే స్వయం ప్రకాశుడు, స్వయం జ్యోతి. సృష్టి హేతువు, ఈ సృష్టికి అంతా కూడా కారణం. అంతటిని వ్యాపించినటి వాడు. నిస్సంగుడు, మళ్ళీ ఇదంతా చెప్పేసి నిస్సంగుడు, ఏ సంగము లేనివాడు. పరిపూర్ణుడు, కొరత లేనటువంటి వాడు. అదే ఆత్మస్థితి కలిగిందంటే కావాలనేది ఉండదు అని చెప్తారు. ఇప్పుడు మనకి ఎంతైనా కూడా భౌతిక సంపద ఎన్ని వచ్చినా కూడా కావాలనేది పోయలేదు. అట్లా పరమాత్మ అటువంటి వాడు. పరిపూర్ణుడు, ఒక్కడు, ఏకం ఏవ అద్వితీయం, రెండవది లేనటువంటి స్వరూపం అని వివేక సమర్థంబులకు ఆత్మలక్షణంబులు 12 నెరుగుచు. ఇట్లా మనము పరమాత్మ యొక్క స్వరూపాన్ని గుర్తించాల. ఇన్ని లక్షణాలతో కూడినవాడని. ఈ లక్షణాలన్నీ కూడా ఏం చెప్పేది, మనకు దీనికి వ్యతిరేకంగా మనం భావించినాం కాబట్టి ఆ వ్యతిరేకత లేదు అని చూపించేదానికి ఈ లక్షణాలన్నీ కూడా శాస్త్రం చెప్తుంది. భగవంతునికి ఆ లక్షణాలు లేవు. ఎందుకంటే ఆకారం లేనటువంటి వానికి ఏం లక్షణాలు చెప్తాము, ఏమి లేవు. దేహాదులందు మోహజనకంబులకు అహంకారం మమకారములు విడిచి. అందరికి కూడా ఈ దేహం మీద 2 అభిప్రాయాలు. నేను అనేది దేహాన్ని అంటాము, నాదని కూడా దీన్ని అంటాము. కాబట్టి ఈ 2 విడిచాల, అహంకారము మమకారము 2 విడిచి. పసిండి గనుల నెలవున విభ్రాజమాన కనక లేశంబులైన పాషాణాదులందు పుటంబు వెట్టి వహినియోగంబున కరంగనూది హేమకారకుండు పాటవంబున హాటకంబు బడై వంగి. ఎట్లయితే బంగారు గనులలో, ఆ బంగారు గనులలో తీసినటువంటి రాళ్ళు, బంగారం డైరెక్ట్గా దొరికేదట్లేదు, రాట్లోనే కదా ఉండేది, ఈనము కానీ ఇవన్నీ కూడా. వాటిని అన్నింటినీ తీసి ఏ విధంగా పొడి చేసి తర్వాత ఆ అగ్నిలో కాగబెట్టి బంగారు బయటికి తీస్తారో ఆ విధంగా. హేమకారకుండు పాటవంబున అంటే నేర్పరితనముతో, హాటకంబు బడై భంగి ఆత్మకృత కార్యకారణంబులు నెరింగడి నేర్పరి. ఇప్పుడు మనం కూడా ఈ పరమాత్మ స్వరూపంలో ఏమేమి జరుగుతుండది, ఎట్లెట్లుండది, మన వ్యవహారంలో ఎట్లెట్లుండది, ఈ దేహం స్వతంత్రంగా ఇచ్చిపోతే ఇది ఆత్మ ద్వారానే ఇదంతా జరుగుతూ ఉందే అనేది తెలుసుకొని దేహంబునందు ఆత్మసిద్ధి కొరకునైన ఉపాయంబు చేసి బ్రహ్మభావంబు పడయును. వాళ్ళు ఎట్లయితే బంగారును తీసుకొని వస్తారో రాళ్ళ నుంచి, అట్లా మన ఈ దేహేంద్రియ సంఘాతములో పరమాత్మ స్వరూపాన్ని నేర్పరైనటువంటి వాడు గుర్తిస్తాడు. ఇక్కడ సత్యమైనదేమి అసత్యమైనదేమి, స్వయం ప్రకాశమేది పరప్రకాశమేది అని గుర్తించేటువంటి నేర్పరి పరమాత్మ స్వరూపం పొందుతాడు అనమాట. మూల ప్రకృతి, మహత్ అహంకారాలు, పంచ తన్మాత్రలు, ఇవన్నీ ప్రకృతులనియు మనకు కూడా భగవద్గీతలో వస్తుంది కదా మామూలుగా. ఇవన్నీ మహాభూతాన్ని అహంకారం బుద్ధిరవ్యక్తమే వచ్చ అనేది వస్తుంది చూడండి. అవి 8 ప్రకృతులనియు. రజసత్వతమంబులు 3 ప్రకృతి గుణంబులనియు. రజోగుణము, సత్వగుణము, తమో గుణాలు, ఈ 3 గుణాలనియు. కర్మేంద్రియంబులైన వాక్, పాణి, పాద, పాయూప, చేతులు, కాళ్ళు, ఇవన్నీ కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియంబులైన శ్రవణ, నయన, రసన, త్వఘ్రాణంబులు, మనంబును, మహీసలల తేజోవాయు గగనంబులు, ఈ 16 వికారంబులనియు. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మరి ఈ పంచభూతాలు మనస్సు 16. కపిలాది పూర్వాచారుల చేత చెప్పంబడి సాక్షిత్వంబున ఈ 27 ఆత్మ కూడియుండు. పరమాత్మ ఎట్లున్నాడు ఇప్పుడు సాక్షి స్వరూపంలో దాన్ని చూస్తున్నాడే కానీ దాంట్లోనే కూడుకొని ఉండలేదు. అతని యొక్క ప్రకాశం చేతనే ఇవన్నీ కూడా తెలియబడుతుంటాయి. ఆ విధంగా పెక్కింటి కూటు దేహం, మన యొక్క దేహం అంతా కూడా ఇవన్నిటితో కూడా కూడుకొని ఉన్నది. దీన్నే దేహేంద్రియ సంఘాతము. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయం, పంచ ప్రాణాలు, ఇవన్నీ కూడా ఈ దేహేంద్రియ సంఘాతం. అదియు జంగం 2 రూపముల విధములయ్యే. ఇవి కూడా దాంట్లో చలించేటివి, చలించనటువంటివి కూడా 2 రకాలు. మళ్ళీ దీనిలో కూడా మూల ప్రకృతి మొదలైన వర్గంబునకు వేరై మణిగణంబులు సొచ్చి ఉన్న సూత్రంబు చందమున ఆత్మ అన్నింటిని వచ్చి దీపించు. ఎట్లయితే దండలో మణులన్నీ ఉంటాయి, అయితే మణులు మనకు కానొస్తాయి కానీ అందులో ఉండేటువంటి దారము కానరాదు. ఆ విధంగా ఈ పరమాత్మ అంతటా వ్యాపించి ఉంటాడు, అయితే ఎవరికి కూడా కనపడుకోకుండా ఉంటాడు అనమాట. ఆత్మకు జన్మ స్థితి లయంబులు గలవంచు మిథ్యాతత్పరులుగాక. ఆత్మ పుడుతుంది, కొంతకాలం ఉంటుంది, తర్వాత నాశనం అవుతుందనే ఆ మిథ్యలో పడిపోకుండా వివేక శుద్ధమైన మనంబున. అందుకే శాస్త్రాల్లో బాగా ఇవన్నీ ఎక్కువ చెప్తారు. వివేకం అంటే భౌతికమైన వివేకం అందరికీ ఉంది,
అయితే పరమాత్మ వైపు ఉండేటువంటి వివేకం చాలా. అని దాన్నే సత్యమైనదేమి, అసత్యమైనది పరమాత్మ, అసత్యమైనది భౌతికము. ఈ విధంగా వివేక శుద్ధమైన మనంబున మన మనస్సు ఇప్పుడు ఎట్లుంది, అంతా ప్రపంచం వైపే ఉంది. మరి దీన్ని ఈ విధంగా మార్చాలన్నప్పుడు ఆ మనస్సు అమనస్సు అయితే ఆత్మస్వరూపం అవుతుంది. శుద్ధ మనస్సు అనే ఒకటే, శుద్ధ బుద్ధి అనే ఒకటే. శాస్త్రాచార్యుల చేత సంస్కరింపబడిన బుద్ధి, శాస్త్రాచార్యులు సంస్కరింపబడిన మనస్సు అంటారు. అంటే ఏమి, మనము పరమాత్మను తెలియనప్పుడు ఆ సంకల్ప వికల్పాలు చేసేటప్పుడు దాన్ని మనస్సు అన్నాము. ఆ ఆత్మను తెలియనప్పుడు నిశ్చయం చేసేదాన్ని బుద్ధి అని పేరు పెట్టుకున్నాము. ఇప్పుడు అవి శుద్ధం కావాలప్ప అంటే తమ తమ కార్యకలాపాలను వదులుకోవాలా. బుద్ధి నిశ్చయం చేసేదాన్ని విడిచిపెట్టాలా, మనస్సు సంకల్పాలు విడిచిపెట్టాలి. అప్పుడు పరమాత్మ స్వరూపం బోధపడే వీలవుతుంది అనమాట. వివేక శుద్ధమైన మనంబు చేసి విచారించి దేహంబునందు ఆత్మను వెదకవలయును. దీంట్లో ఆత్మ అది అనేది వెతకల. అంతేకాదు ఆత్మకు అవస్థలు గల ఎట్లుండును గాని అవస్థలు లేవు. ఇది అందరికీ చాలా కష్టమైన విషయం. ఇది ప్రతిదినము మాకు జాగ్రత్త స్వప్న సుశుక్తులు కలుగుతా ఉన్నాయి కదా, మరి ఇవి లేవంటే ఎట్లా అని. మరి ఇప్పుడు మీరు కూడా ఆలోచన చేయొచ్చు. మాకందరికి కూడా 3 అవస్థలు కలుగుతాడా అంటున్నారు కదా. ఈ 3 అవస్థలు ఇప్పుడు నేననేటువంటి ఈ జీవుడైనటువంటి ఈ ఉపాధికి 3 అవస్థలు కలుగుతాడాయా లేదా అనేది విచారం చేయాలి. ఎందుకంటే ఇదేం దీనికి తపస్సు చేసే పని లేదు, ఇంకో పని చేసే పని లేదు. ప్రతి ఒక్కరి అనుభవంలోనే ఉంది. మన అనుభవంలో అవస్థలు ఉన్నాయా లేదా అంటే ఏమంటారు, ఉండాయి అంటారు. ఆ ఉండాయనే వాళ్ళు మీరు ఎవరైనా అవస్థలను చూసినారా చెప్పండి. ఎవరైనా చూసినారా? చూసినామనండి, లేకపోతే లేదండి, ఏం భయం లేదు. ఇక్కడ అవస్థలు లేవు అంటున్నారు. మరి మాకు జాగ్రత్త స్వప్నాలు అయితే అంటున్నారు కదా. మరి అంటే విచారము అనుభవం లేదు. మనము ఈ నేను అనేవాడు మెలకు వచ్చిన తర్వాత నేను అనేది వస్తుందే, మెలకు రాకపోరు నేను ఉంటుందే. మెలకు వచ్చిన తర్వాత నేను అన్నప్పుడు నువ్వు మెలకును చూసినావా? చూడలేదు. కాబట్టి నాకు మెలకు వస్తుందనేది ఇడిచిపెట్టాల ఈ దేహానికి. తర్వాత మెలకు పోయిన తర్వాత నేను అనేవాడు ఉంటాడా? లేడు. మరి నిద్రపోయేది ఎవరు? ఇప్పుడు మాకు నిద్ర వచ్చిందంటారు కదా, మీరు ఉంటారా నిద్ర వచ్చేకి? లేదు. మరి నిద్రపోకపోతే స్వప్నం వస్తుందే, మరి 3 వచ్చిపోతాడని చెప్తాంటారు కదా. ఎట్లా చెప్తాండేది ఇది? అందుకే చెప్పేది శాస్త్రం అంటే ఇది. మరి మాకేమి ఇంత మీరు విచారం చేసినట్టు కానీ మాకు అట్లయితే అటువంటి అనుభవం ఉంది అంటారు. చెప్పేకేం రాదు కానీ మాకు అయినట్లుండే అనుభవం ఉంది అంటారు. కాబట్టి ఇక్కడ మన అనుభవ స్వరూపం అంటే సాక్షి స్వరూపానికి అవి తెలుస్తాయే కానీ ఉపాధికి తెలియవు. అయితే ఆ సాక్షి స్వరూప అనుభవాన్ని మనం ఉపాధుల్లోకేసుకొని నాకే ఇవన్నీ తెలుసు అని మనం మాట్లాడతాడు. కాబట్టి ఆ సాక్షిలో నిలబడితే అవస్థలు ఉండవు. ఇప్పుడు నేను చూస్తాననే దానికి సాక్షిని శాస్త్రం ఉపయోగిస్తుంది. తర్వాత సాక్షిలో నిలబడినప్పుడు ఇవన్నీ ఏమన్నా ఉంటాయంటే దానికి. ఎందుకంటే ఆ సాక్షి స్వరూపం అనే నిద్రలో నీవు ఎట్లుంటుంది అన్నట్లయితే ఉంటిని కానీ నాకు తెలియదంటారు. చూడండి, ఎట్లుంటున్నది తెలియదంటారు. దాన్నే శాస్త్రము సాక్షణము లేదా పరమాత్మ స్వరూపం చెప్తుంది అనమాట. అందువలన మనకు 3 అవస్థలు ఉన్నట్లుండాయి కానీ నిజంగా అవస్థలు లేవు. మెలకునే అవస్థ లేకపోతే ప్రపంచము మనం ఎట్లుంటాం? అయిపోయి కదా మనకంత మున్సిపాలిటీకి ఇంకేముంది వేదాంశము. ఇది ఉంటే ఉంటారు. ఎట్లయితే స్వప్నం వస్తే స్వప్నంలో వాళ్ళు ఉంటారు, స్వప్నం పోతే పోతా ఉంటారు. జాగ్రత్త వస్తే జాగ్రత్తలు ఉంటారు, జాగ్రత్తలు పోతా ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఉండాయని చెప్పేది నీకేం కాదు. మరి అట్టేటప్పుడు ప్రపంచం ఉంది, మా వ్యవస్థలన్నీ ఉన్నాయని కొట్లాడుతున్నారు. చూడండి, ఈ విచారం జరగాలని ఎప్పుడు ప్రహ్లాదే చెప్తున్నాడు ఇదంతా. ఎవరు? నారద మహాముని చెప్పినాడు అని. జాగరణ సప్త సుసూక్తులను వృత్తులు ఎవ్వని చేత ఎరుంగన్బడు అతడు ఆత్మయండ్రు. వృత్తులు ఇప్పుడు పుస్తకం తెలుస్తుంది, మైకి తెలుస్తుంది, టేబుల్ తెలుస్తుంది, కుర్చీలు తెలుస్తాడా, ఇవన్నీ వృత్తులు. ఇవన్నీ ఎవరికి తెలుస్తాడాయో అతడు ఉంటాడు, ఆ వృత్తులు వచ్చిపోతాంటాయి. అట్లా ఈ జాగ్రత్త స్వప్నము సుషుప్తి అనేటి వృత్తులే కానీ స్వతంత్రంగా ఉండేవి కాదు. నీవు కూడా ఇవి ఎవరికి తెలుసు? నా స్వరూపం సాక్షి అనుభవానికి తెలుసు. కాబట్టి అతన్నే ఆత్మ అని శాస్త్రం చెప్తాండేది. అందువల్ల మనం ఈ విచారం లేనందువలన ఇవన్నీ మాకే తెలుస్తాయని, ఈ దేహాలే సత్యమని దీంట్లో నమ్మినాం. ఎప్పుడైతే ఇట్లా విచారం చేసుకుంటామో మన స్వరూపం ఇది కాదు అనే అనుభవంలో నిలబడితే అప్పుడు మనం ధన్యులేదని ఫీల్ ఉంటుంది అనమాట. కుసుమ ధర్మంబులైన గంధంబుల చేత గంధాశ్రయుడైన వాయువు నిరింగడి భంగి. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఒక వాసన, సుగంధమైన వాసన వస్తే ఏమంటాము? గాలి విసురుతాను తప్ప అని కనుక్కుంటాం. చూడండి, ఆ వాసన వచ్చేదానికి అతడు కారకుడు కాబట్టి అట్లా కనుక్కుంటామో ఆ విధంగా త్రిగుణాత్మకంబులైన కర్మజన్యంబులైన బుద్ధి భేదంబుల ఆత్మరంగం చెప్పి
కాబట్టి ఈ త్రిగుణాలు కానీ వీటి యొక్క వ్యవహారాలన్నీ కూడా దేంతో తెలుస్తాండాయి అంటే ఆ ఆత్మ చైతన్యంతో తెలుస్తాండాయి. ఎట్లయితే గాలి వీసినప్పుడు ఆ సుగంధము ఇది వచ్చినప్పుడు మనం కనుక్కుంటాం కదా, అట్లా వీటి యొక్క వ్యవహారం అంతా కూడా ఆత్మ చైతన్యంతోనే జరుగుతుంది అని చెప్పి సంసారం ఇది బుద్ధి సాధ్యము, ఈ విధంగా మేము పుడతాండాము సస్తాండాము అనేదంతా కూడా మన బుద్ధి కల్పించింది. గుణ కర్మ గణబద్ధము, ఆ గుణముల యొక్క కర్మల చేత కూడుకున్నటువంటిదై ఆ విధంగా ఉంది. అజ్ఞాన కారణంబు, విచారం లేదు. ఏ విచారము? నేనెవరో నా నిజస్వరూపం ఏమైనా విచారం లేదంటే, విచారం చేస్తే అయిపోయింది. అది లేనందువలన ఈ విధంగా పుట్టేది సచ్చేది అనేటువంటిది సంసారం ఏర్పడిన కల వంటిది కాని నిక్కువం కాదు. ఇది ఎటువంటి దాంతో సమానం అంటే కళ కూడా పుట్టింది, కొంతకాలం ఉంది, తర్వాత మళ్ళా నాశనమైంది. అది ఎవరిలో పుట్టింది, ఎవరిలో పుట్టి నాశనమైంది. ఇంతకుముందు మళ్ళీ మాలో పుట్టలేదంటే మళ్ళీ ఇప్పుడు మాలో పుట్టింది అంటారు కదా మీరు. అంటే మన అనుభవం ఇట్లుంది కాబట్టి స్వప్నాన్ని ఎవరు యాగురు చెప్పుకొని అంటున్నాం కదా, అదంతా ఏం లేదన్నట్ల. ఆ విధంగా ఇది సత్యమైంది కాదు. సర్వార్థములు మనస్సంభవములు, మన వ్యవహారం అంతా కూడా మనస్సు యొక్క కల్పన. ఈ క్షణంలో ఉండేటువంటి ఈ సంకల్పము మళ్ళా క్షణానికి మారిపోతూనే ఉంటుంది అనమాట. ఇట్లా కాబట్టి అన్ని పదార్థాలు ఉన్నట్లు కనపడతాయి కానీ అన్ని కల్పనలే. విచారిస్తే సత్యం లేదు. ఎట్లయితే వృద్ధం చెప్పినారు కదా ఇక్కడ, ఈ యొక్క మన పరమాత్మ దీనంతటి కారణమైన దానికి చెప్పినాడు చూడండి. దారము దూది అని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిన చూడండి. వస్తువులు ఉన్నాయని చెప్తే వస్తువులు ఏడాది ఉన్నాయి, అన్ని కల్పనలే. దీన్ని విడిచి దీని వ్యాపకత్వం లేనిది అవన్నీ ఏది కూడా ఉండట్లేదు. అట్లా పరమాత్మ వ్యాపకంలోనే ఇవన్నీ కల్పనలు. ఉంటే ఉండొచ్చిండే. మన ఇల్లు భూమి ఇదంతా కూడా మన సుశుద్ధిలో ఉండొచ్చిండే కదా, మరి ఉండాయి ఇవన్నీ. మరి స్వప్న జాగరములు సమములు, దీన్ని ఎంతవరకు ఒప్పుకుంటారని చెప్పండి. జాగ్రత్త స్వప్నము సమానం అంటున్నారు, ఒప్పుకుంటారా? ఇప్పుడు జాగ్రత్తలు ఇవన్నీ మావన్నీ కనపడతాడు, స్వప్నంలో ఇప్పుడు కనపడలే. ఎట్లయితే ఎంత సమన్వయం అయితే మరి అంటే ఇవి స్వప్న జాగరములు మనం సాక్షరంలో సమం అయితే చూడండి. ఆ స్వప్నానికి జాగ్రత్త వచ్చింది పోయింది, స్వప్నం వచ్చింది పోయింది, రెండు వచ్చిపోయేటివే కదా. దాంట్లో సమం లేదు. మనకు అట్లేదే. ఇది జాగ్రత్త సత్యము, స్వప్నం వచ్చిపోయేది లెక్క పెట్టుకున్నారు. ఇది ఎప్పుడు ఉండేది. అందుకే పదం నోటితో మాట్లాడేది కాదు, అనుభవపూర్వకంగా గుర్తించాల స్వప్న జాగ్రత్త సమయంలో. గుణశూన్యుడైన పరమునికి, ఏ గుణాలు లేనటువంటి పరమాత్మకు గుణాశ్రయమున, ఆ గుణముల యొక్క ఆశ్రయం వలన భవ వినాశంబులు పాటిల్లినట్లుండు పట్టి చూచిన లేవు బాలులారా. అవన్నీ కూడా ఎట్లయితే ఒక స్ఫటికం ఇక్కడ పెట్టి ఏదైనా కలర్ వస్తువు ఇక్కడ పెడితే అది కూడా ఎర్రగైతుంది. ఆశ్రయం అంటే అంత దాంట్లో కలిసిపోయేదని కాదు, దాని ఆశ్రయంలో ఉండేది కూడా కాదు. ఆ విధంగా ఈ అజ్ఞానం అనే దాని వలన ఆ విధంగా పుట్టేది సచ్చేదని పడతాయి. నిజంగా విచారం చూస్తే పట్టి విచారించి చూసినట్లయితే లేవు బాలులార కడగి త్రిగుణాత్మకములైన కర్మములకు ఈ సత్వస్తమో గుణాల యొక్క ప్రభావం చేసేటువంటి సత్వకర్మైనా కావచ్చు, రాజసకర్మైనా కావచ్చు, తామసకర్మైనా కావచ్చు, వాటికి జనకమై వచ్చు. దాని ద్వారా అజ్ఞాన సముదయమును, తప్పు తెలివినంత ఘనతరగాన ఒకనిచే కాల్చిపుచ్చి, ఈ యొక్క జ్ఞానం అనే అగ్గి చేత ఆ అజ్ఞానం అనే దానంతా కాల్చిపుచ్చి కర్మ విరహితులై హరికనుట మేలు. కాబట్టి ఈ కర్మ నుంచి మనము దీని విముఖత్వాన్ని సంపాదించుకొని పరమాత్మను చూసేది, మన స్వస్వరూపాన్ని పొందేది మనకందరికీ హితం లేదా శుభం, అదే శ్రేయస్సు. ఈ విధంగా ఉంటుంది. అది కావున మరి అట్లా కావాలంటే ఎట్లా అంటే గురు శుశ్రూష, భగవంతుని యొక్క ఆరాధన, హరి కథా తత్పరత్వము, భగవంతుని యొక్క కథల యందు తత్పరత కలిగి ఉండుట, వాసుదేవుని అందరి ప్రేమ, నాకు భగవంతుడే కావాలా అని, భగవంతుడే కావాలని, భగవంతుడు కావాలా వ్యవహారం కావాలని కాదు, భగవంతుడే కావాలన్నది. నారాయణ గుణకర్మ నామకి, భగవంతుని యొక్క గుణాలను పాటలు పాడేది మొదలైన వ్యవహారం. వైకుంఠ చరణ కమల ధ్యానము, భగవంతుని పాదపద్మాల యొక్క ధ్యానము. తర్వాత విశ్వంబరమూర్తి విలోక పూజనమును, పరమాత్మయే సమస్తాన్ని వ్యాపించినాడనేటువంటి దృష్టి చేతను మొదలైన విజ్ఞాన వైరాగ్య లాభ సాధనములు, అనుభవంతో కూడినటువంటి వైరాగ్య అటువంటి సాధనాలతో భాగవత ధర్మములపై రతి కలిగి భక్తుల యొక్క ధర్మాల యందు మనకు ప్రేమ కలగాల.
వ్యవహారం అందరికీ భక్తులు ఉన్నాయి. అయితే ఇట్లా భక్తి చేసే వాళ్ళ మీద కూడా ఎవరికి ఇష్టం లేదు. వాళ్ళ వ్యవహారానికి అనుకూలమైతే ఒప్పుకుంటారు, ఇక్కడ రావాలంటే కాదు. అట్లా రతి కలిగి సర్వభూతముల యందు ఈశ్వరుడు భగవంతుడు ఆత్మగలండని, అన్ని భూతాల్లో కూడా పరమాత్మ ఆత్మస్వరూపుడే ఉండాడని సంమానంబు చేయొచ్చు. అటువంటి భావం మనలో ఉండాలంటే క్రిమికీటకాలంటే అక్కడ ఏమి లేదు, మానవులంటే వాళ్ళు ఏం లేదు, భగవంతుడు దేవతలంటే వాళ్ళనే ఉంటారు. ఇట్లా లేకుండా అన్నటి ఎందుకు కూడా పరమాత్మ స్వరూపం అనేటువంటి ఆ గౌరవం కలిగి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములను గెలిచి వీటిని జయించాలా. వీటిని జయించాలా అంటే విషయాల యందు సత్యత్వం లేదు అని తెలిసినప్పుడు మాత్రమే కోరికలు జయిస్తాం. ఏ కోరిక కోరినా కూడా ఆ విషయం ద్వారా మనకు ప్రయోజనం లేదనే అనుభవం వస్తే తప్ప వీటిని జయించేకి సాధ్యం కాదు. గెలిచి ఇంద్రియ వర్గంబును బంధించి భక్తి చేయుచుండ ఈశ్వరుండైన విష్ణుదేవుని అందరికీ సిద్ధించు. ఇట్లా మన సాధన చేసినట్లయితే ఆ పరమాత్మ స్థితి మనం పొందేదానికి వీలవుతుంది అని పిల్లలకి ఆ ప్రకటన చెప్తున్నాడు. ధనుజారి లీలావతారంబులందలి శౌర్యకర్మంబులు. ఆ భగవంతుడు ఏం చేసినాడు అని దానికి కూడా మొట్టమొదట ఈ వ్యాస భగవానుడు భారతం రాసినాడు, అన్నీ రాసిపెట్టినాడంట. రాసిపెట్టినా కూడా ఆయనకేదో మనసులో కొరత ఉంది. నేను ఇన్ని ధర్మాల గురించి ఇంత రాసినాను కదా అన్ని గ్రంథాలు, అయినా మరి ఏమో అని చెప్పి ఒకనాడు ఆ నది ఒడ్డున కూర్చొని ఆలోచన చేసేటప్పుడు నారద మహాముని వచ్చినాడు. వచ్చి ఎందుకు నీ ముఖం ఇట్లుంది అట్లా అంటే, నాకు తెలియలేదు, మీకు అన్ని సమస్తం చేసినటువంటి మీరు ఏదో నాలో లోపంలో ఉంది. ఇన్ని రాసిన ధర్మజ్ఞానాలు ధర్మ గ్రంథాలు రచించినప్పటికీ కూడా నాకేమో కొడుతుంది అన్నట్లయితే అప్పుడు చెప్తాడనమాట. అంచితమైన ధర్మచయమంతయు చెప్పితివి అందులోన ఇంచుక అని విష్ణు కథలేర్పడ చెప్పవు ధర్మములు ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషము ఎన్నినగాక నీకు ఈ కొంచెం వచ్చుటెల్ల హరి కోరి నుతింపమి ఆర్య పూజిత. నువ్వు రాసిన ధర్మాలు శాస్త్రాలన్నీ అయితే ఎందుకు అవతారం ఎత్తాడు, ఆయన గుణాలేమి ఆయన విషయాలు ఏమి అనేవి ఎక్కడైనా నువ్వు ప్రతిపాదించినావా అని అడిగినాడు. లేదు. కాబట్టి అప్పుడు ఏమైపోయింది, అప్పుడు ఈ భాగవతం రాసినాడు కూడా ఈ వ్యాసుడు. ఎందుకు అంటే మన వ్యవహారంలో ఎంత మాట్లాడినప్పుడు కూడా ఆ భగవంతుడు అంటే ఏమి, ఆయన ఎందుకు అవతారం ఎత్తాడు, ఆయన లీలలేమి. భగవద్గీతలో కూడా ఉంది, జన్మ కర్మచమే దివ్యం యో వేతి తత్వత. ఆ భగవంతుని యొక్క జన్మలు కర్మలు అనేటివి ఎట్లుంటాయనేది తత్వంగా తెలుసుకున్నట్లయితే అని ఉంది కదా. ఆ విధంగా ఈ ధనుజారి లీలావతారములందలి శౌర్య కర్మంబులు సద్గుణములు, ఆయన ఏం పనులు చేసినాడు, ఆయన గుణాలు విని భక్తుడగువాడు వేకతో పులకించి. ఆ భక్తుడైనటువంటి వాడు ఈ విధంగా చెప్తా అంటే ఆయన యొక్క శరీరం అంతా గగుర్పాటు. నేను స్వామి చెప్పినాడు కదా, అందుకే చెప్పినాడు ఎందుకు భగవంతుని వర్ణలు ఎందుకు అంటే కాబట్టి దాన్ని మనం పొందాలనే దాంట్లో ఇది కావాలి మన దగ్గర కావాలనే దానికోసం. అట్లా ఎవరైతే వింటాడో వాని గగుర్పాటు కలిగి కన్నుల హర్షాశ్రుకణములనుక ఆ కన్నుల నుంచి ఆనంద భాష్పాలు రాగా గద్గద స్వరముతో కమలాక్ష వైకుంఠ వరద నారాయణ వాసుదేవయనుచు ఒత్తిలిపాడు. ఇట్లా ఎప్పుడైతే అది వచ్చిందంటేనే ఇంకా పరమాత్మని యొక్క నామాలే వస్తుందే కానీ వేరేటి రావు. ఆటాడేటప్పుడు కూడా ఆక్రోశించు బాధపడతాడు. నగు చింతనము చేయు అతివనచ్చు మరలు పనియుండు తనలోన మాటలాడు వేల్పు సోకిన పురుషుని వృత్తి తిరుగు. ఇటువంటివి ఎప్పుడైతే వచ్చినాయంటేనే బాహ్య ప్రపంచానంత మరి తనలోనే తాను ఇవన్నీ ఎవరో దేవత పూనిందంటారు చూడండి. ఆ విధంగా బంధములు బాసి జ్ఞాన పటలిగాల్చి విష్ణు ప్రాపించు తుది భక్తి వివసుడ. ఈ విధంగా చేసినట్లయితే ఆ పరమాత్మను పొందేదానికి అవకాశం అవుతుంది. కావున అందువలన రాగాదీప్త మనస్కుండైన శరీరికి మనకి రాగద్వేషాలు అన్నీ ఉన్నాయి. ఆది అంటే అన్ని తీసుకోవాలి, ప్రేమ ద్వేషము ఇవన్నీ. రాగాదీప్త మనస్కుండైన శరీరికి సంసార చక్ర నివర్తకంపైన హరిచింతనము. మరి ఈ జగమంత చక్రం నుంచి ఏ విధంగా మనం బయలుపడాలప్ప అంటే భగవంతుని చింతన, ఆత్మ యొక్క చింతన. బ్రహ్మమందలి నిర్వాణ సుఖం పెట్టిదట్టిదని బుధులు తెలియదురు. కాబట్టి ఆ బ్రహ్మానందము ఆనందం అనేది దాన్ని గుర్తించినటువంటి మహానుభావులకు మాత్రమే తెలుస్తుంది, కానీ అందరికీ తెలిసేదానికి లేదు. హరి భజనంబు దుర్గమంబు కాదు.
పోనీ ఇదేమైనా చాలా కష్టమా అంటే పరమాత్మ చింతన, పరమాత్మ నామస్మరణ కంటే అన్ని కష్టమే విచారం చేస్తే. అయితే మనకి ఇదే కష్టమైంది, అవన్నీ సులభమైపోయినాయి. ఎంత కష్టమున్నా కూడా భగవంతుని భజన కష్టం కాదు. హరి సకల ప్రాణి హృదయంబులయంలో అంతర్యామి ఆకాశంబు భంగి నుండు. ఆకాశం ఎక్కడ లేదంటారు? ఆకాశం అంతటా ఉంది. అట్లా పరమాత్మ కూడా అందరి హృదయాల్లో అందరినీ వ్యాపించుకొని అందరి కూడా ఉన్నాడు. విషయార్జనంబుల అయ్యేది లేదు. మనం సంపాదించే విషయాలు ఉన్నాయి కదా, శబ్ద స్పర్శ రూప సగంధాదులు అనేటివి. దాంట్లో ఏమైనా ఈ పరమాత్మ ఆనందం ఉంది అంటే ఆనందం లేదు. ఆనందం అన్న ఒకటే, సుఖం అన్న ఒకటే, పరమాత్మ అన్న ఒకటే. ఎందుకంటే పరమాత్మకే ఆనంద స్వరూపం అని పేరు ఉండేది. కాబట్టి మనమందరం విషయాలు ఆనందం ఉందని దాన్ని సంపాదిస్తున్నాం, కానీ దానిలోకి సమాచారమే లేదనమాట. విషయార్జనంబులను అయ్యేదే లేదు. నిమిషభంగురైన భక్తులకు మమతాస్పదంబులు చంచలంబులునైనా ఈ మనుషులకంతా ఎట్లుండే క్షణభంగురాలు, ఎప్పుడు ఏ టైంలో ఏమవుతుందని తెలియదు. అటువంటి మమతాస్పదంబులు దాంట్లోనే అందరికీ నాది నేను అని దానిలోనే ఆస్పదంబులైన చంచలంబులునైనా స్థిరంగా లేనటువంటి పుత్ర మిత్ర కలత్ర కొడుకులు, స్నేహితులు, భార్యలు, పశువులు, భృత్యులు, సేవకులు, బల బంధు, రాజ్య, కోశ, మణి, మందిర, మంత్రి, మాతంగ, మహీ ప్రముఖ విభంబులు నిరర్థకంబులు. భౌతికమైనదంతా కూడా ఎలాంటి ప్రయోజనము చేకూర్చదు లేదు. యాగ ప్రముఖ పుణ్యలబ్ధంబులైన స్వర్గాది లోక భోగంబులు పుణ్యాన క్షీణ భంబులు గాని నిత్యంబులు గావు. సరే, వ్యవహారంలో యజ్ఞయాగాలు చేయొచ్చు, స్వర్గలోకానికి పోవచ్చు, స్వర్గలోకానికి పోవచ్చు, పితృలోకానికి పోవచ్చు, వేరు లోకాలకు పోవచ్చు. అయితే ఆ పుణ్యం అనేది అయిపోతానే మనకు తెలియకుండానే కిందికి నూకేస్తారంట అంతే. ఒకవేళ చెప్పి ఏం మీకు దినం ఉండాలి నూకుతామంటే బయలుదేరచ్చు. అట్లేం లేదా, పుణ్యం అయిపోతానే నూకి పారేస్తారంట కిందికి అంతే. వాళ్ళనే కాదు, మనం కూడా అంతే. మనం చేసుకునే దేహం ఎప్పుడు పోతుంది ఎవరు చెప్పినారు? ఎప్పుడైనా వెళ్ళిపోతుంది. యాడికి పోయినా కూడా ఈ పుణ్య వ్యవహారం ఎట్లుంటుందంటే పుణ్య పాపాలు అనిపించేంత వరకుంటే తర్వాత పడిపోతాయి అన్నమాట. అయితే ఏమంటున్నాడు, నరుడు విద్వాంసుడనని అభిమానించి నాకే సమస్తము తెలియననేటువంటి అభిమానం పెట్టుకొని కర్మంబులు ఆచరించి అవి తనకి ఇష్టమైన పనులు అంతే. మీరు చెప్పే పని లేదు. వ్యాపారం చేస్తే సులభంగా అవుతుంది, దొంగతనం చేస్తే సులభంగా అవుతుంది, ఇతరులు వంచన చేస్తే వాని బుద్ధి పుట్టిన కర్మాలు ఆచరించి అమోఘంబులైన విపరీత ఫలంబులు పొందును. వీడు అనుకునేది ఒకటి, దానికి ఎదురొచ్చేదే. మనం ఎవరేమన్నా పని చేయండి, ఇది నగ్న సత్యం అయితే అనుగులో చూసుకుంటే సులభంగా పోతుంది. ఈ పని నుంచి మాకు ఇది శుభం చేకూరుతుంది అంటే దాని నుంచి మీకు బాధే కలుగుతుంది, కానీ సుఖం కలిగేదానికి అవకాశం లేదు. ఎందుకంటే శక్తి ఉంటే కలుగుతూ ఉండే, దాంట్లో శక్తి లేని దాన్ని పట్టుకొని అవుతుందంటే ఎట్లా? విపరీత ఫలాలంటే మంచి జరుగుతుందంటే దుఃఖమే కలుగుతుంది అని. కర్మంబులు కోరక చేయవలేను, ఇది ఇంకా పెద్ద సమస్య. కోరి చేస్తేనే అట్టడికైతాడు, కోరిక చేసేది అట్టట్లా అని. అంటే ఫలాన్ని కోరుకోకుండా చేయండి అని, కర్తవ్య కర్మలు ఏముండా నిర్వర్తించుకుంటూ పోలే మనం. నేను ఈ పని చేసినాను కాబట్టి నాకు ఇంతే రావాలని కోరి పెట్టుకుంటాం చూడండి, అది ప్రమాదం అని శాస్త్రం చెప్పింది. కోరి చేసిన దుఃఖంబును ప్రాపించు. కోరికంటే ఏమి, నేను ఈ పని చేస్తాను కాబట్టి నాకు ఇంత రావాలా అని నువ్వే నిర్ణయం చేసుకుంటావు. ఎవరు చెప్పలే మీకు, అది అనుకున్నంత వచ్చేలేదు. రాకున్నప్పుడు ఏమవుతుంది? ఇంతే, దీంట్లో ఉండే సమాచారం ఇంకేం కొట్టలేదు. అట్లా కాకోకుండా నిర్ణయం లేకుండా భగవంతుడే కర్మ చేస్తాడు, ఆ కర్మ చేస్తాడు అనే భావంతో మనం కర్తవ్యం చేస్తే దాంట్లో వస్తుందో పోతుందో అది మనకు సంబంధం లేదు. కాబట్టి దానికి నిర్దిష్టమైనటువంటి గెట్టు లేదు, కాబట్టి దుఃఖం వచ్చేదానికి అవకాశం. కాబట్టి కోరి చేసిన దుఃఖము పురుషుండు దేహంబు కొరకు భోగంబులను అపేక్షించు. పోనీ ఇదంతా ఏం చేస్తాడు ఇతడు? ఈ దేహం మాత్రమే అనుభవించేదానికోసం, ఇది సుఖంగా ఉండాలా, ఇది ఆనందంగా ఉండాలా అనేదానికి ఇవన్నీ కోరికలు భోగాలు అపేక్షిస్తాడు. అయితే దేహంబు నిత్యంబు కాదు. చేసినారు ఇంత సౌకర్యం, ఇన్ని దాని నుంచి దీనికి అన్ని సౌకర్యాలు చేసినారు, తిండి గిండి అన్ని పెట్టి బాగా పోషణ. అయితే శాస్త్రమైంది ఇది, మన ఎందుకు వచ్చేదే కాదు, తోడ రాదు. మృతం పైన దేహమును శునకాదులు భక్షించు. శునకాదులే భక్షించు, కాలుస్తారు, లేకపోతే బూడి చేస్తారు అంతే. ఒకవేళ గతి లేకుండా పారేస్తే కుక్కలు నక్కలు తింటాయి. మరి దీనికోసం ఎందుకు ఇంత వ్యామోహం పెట్టుకున్నారు? దేహి కర్మంబులాచరించి కర్మబద్ధుడై, ఎప్పుడు కర్మ అనేది చేసినట్లయితే దాంట్లో దోషం ఉంటుంది అని చెప్పింది. ఎందుకంటే ఎప్పుడైతే కర్మ చేయాలంటే నేను ఈ నేను అనేదే మనకు తప్పు తెలియ మొదట. అందువల్ల దీంట్లో ఏ మంచి పని చేసినా కూడా దాంట్లో దోషం ఉంటుంది. అశ్వమేధగా చేయొచ్చు, మీరు ఏమైనా చేయొచ్చు అంటుంది శాస్త్రం. అయితే దోషం ఉంటే ఉంటుంది. కాబట్టి కర్మబద్ధుడై ఆ పాపుణ్యాలకు చిక్కుకొని క్రమ్మర
కర్మానుకూలమైన దేహంబులాల్సును. ఏ పని చేసింటే ఆ పనికి తగినటువంటి దేహదారు ఆ భోగాలను మించే, పాపం చేసింటే పాపం కష్టాలు, పుణ్యం చేసింటే ఏదో సుఖాలు, ఇట్లా దేహాలు ధరిస్తూ ఉంటాడు. అజ్ఞానంబునం చేసి ఈ విధమైనటువంటి ఆత్మజ్ఞానం లేనందువలన పురుషుండు కర్మదేహంబుల విస్తరించు. ఈ విధంగా కర్మదేహాలతోనే ఇతడు జనన చక్రంలో తిరుగుతానే ఉంటాడనమాట. అజ్ఞాన తంత్రంబులు ధర్మార్థ కామములు, ధర్మ అర్థ కామ పురుషార్థములు అని చెప్పినారు కదా, మోక్షము 4 చెప్పినారు. ఈ మూడింటిని ఏం చెప్తాను, అది ధర్మ అర్థ కామములు. అజ్ఞాత్మ స్వరూపం తెలియనందువలన చేసేటివిని. జ్ఞాన లభ్యంబు మోక్షము, జ్ఞానం ద్వారానే మనకు నివృత్తి, మన స్వస్వరూపం పొందుతాం. మోక్ష ప్రదాతయగు హరి సకల భూతములకు ఆత్మేశ్వరుండు ప్రియుండు. కాబట్టి ఆయనకు ఒకదాని ద్వేషము, ఒకదాని లేదు, అంతా అతడే. కాబట్టి మనం కూడా దాన్ని ప్రేమించాలన్నమాట. ఆయన మహాభూతంబులతోడ, తన చేతనైన మహాభూతంబులతోడ జీవ సంజ్ఞుతైండు. అటువంటి పరమాత్ముడు తన సృష్టి చేతనే జీవుడు అనిపించుకొని తయారవుతాడు అనమాట. నిష్కాములై, కోరిక లేని వారై, హృదయగతుండైన హరిని నిజ భక్తిని భజింపవలయును. అది విషయాలైన భక్తిని వదిలి మన స్వస్వరూపమైన తెలుసుకొని దానికోసము మనం ప్రయత్నం చేస్తూ ఉండాల. దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వ సుర సమాజములో ఏ జాతిలో ఏ లోకాల్లో ఉన్నప్పటికీ కూడా లక్ష్మీనాథు చరణ కమల ధ్యానంబున, ఆ భగవంతుని యొక్క పాదపద్మాల సేవలో ఎవడైన ధన్యతనందు, దానికి కులము జాతి ఏ లింగ ఏ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ధన్యులేదానికి అవకాశం ఉంది. చిక్కడు వ్రతముల, మేము ఏదో వ్రతం చేసి ఆయన చిక్కించుకుంటామంటే చిక్కడు. క్రతువుల యజ్ఞయాగాలు చేస్తే కూడా చిక్కడు. చిక్కడు దానముల, దానం చేస్తే కూడా చిక్కడు. శౌశశీల తపములను చిక్కడు, మేము శుచిగా ఉన్నాము తపస్సు చేస్తామంటే కూడా చిక్కడు. యుక్తిని భక్తిని చిక్కిన క్రియ, భక్తి అనే ఉపాయాన్ని ఉపయోగిస్తే చిక్కడు. లేకపోతే కుంటి యుక్తులు ఇట్లాంటివంటి ఏం చేస్తే కూడా భగవంతుడు దొరకడు. మరి ఇవన్నీ తీసేయాలా, ఇవన్నీ రాదన్నారు కదా, ఇడిచిపెట్టాలా అంటే అట్లేం చెప్పదు శాస్త్రం. ఇవన్నీ చేసేటప్పుడు ఏ విధంగా వ్రతం చేస్తాడారు, ఎందుకు గాను వ్రతం చేస్తాడారు, భగవంతుని కోసం వ్రతం చేస్తాడారా, మీ కోరికలు తీర్చుకునేదానికి వ్రతం చేస్తాడారా? మీ కోరికలు తీర్చుకునేటప్పుడు భగవంతుని సేవ చేసినట్లు కాదు, వ్రతం చేసినట్లు కాదు కదా, మరి భగవంతుడు ఏం దొరుకుతాడు? అట్లా క్రతువులు ఏదైనా సరే ఇవన్నీ కామ్యంతో కూడినటువంటి ఏ పని చేసినా కూడా భగవంతుడు చిక్కడు. మరి ఏం కావాలా? నీవే కావాలనేటువంటి భక్తి ఉంటే మాత్రమే అతడు లభ్యమవుతాడు. చాలదు భూదేవత్వము, చాలదు దేవత్వము, అధిక శాంతత్వం జాలదు హరి మెప్పింప. భగవంతుని మెప్పించేకి ఈ భూలోకం గాని దేవత్వం గాని శాంతం ఏవి కూడా మెప్పించదు. విశాలోద్యములార భక్తి చాలిన భంగి, ఒక భక్తికి మాత్రమే అతడు స్వాధీనం, ఇంకా మిగతా ఏ దాంట్లో కూడా స్వాధీనమైతట్లేడు. ధనుజ భుజగ యక్ష దైత్య మృగాభీర సుందరి విహంగ పాప జీవులైన ముక్తికి బోధురు అఖిల జగము విష్ణుడనుచు తలచి. అంతా భగవంతుడాలనే భావం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వీళ్ళు ఎన్ని పాపాలు ఏమేమి చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా తొలగిపోయి స్వరూపంలో ఉండడానికి వీలైతుంది. కాబట్టి గురువులు తమకును లోబడు తెరువులు చెప్పెదరు. ఇప్పుడు ఎవరి భౌతిక గురువులందరూ కూడా తమ మార్గానికి, తమకు ఎట్లా ఉపయోగపడటానికి మాత్రమే మార్గాలు చెప్తారన్నమాట. విష్ణు దివ్య పదవికి తెరువులు చెప్పరు. పరమాత్మను పొందేదానికి ఏ విద్యలలో కూడా లేదు, భౌతిక విద్యల్లో దేంట్లో కూడా లేదు, ఒక ఆధ్యాత్మిక విద్యలో మాత్రమే పరమాత్మత్వం తెలుసుకుంటే వీలవుతుంది అనమాట. చీకటి పరుగులు పెట్టంగా నేల బాలకులారా, ఇటువంటి అజ్ఞానంలో పరిగెత్తిపోతే ఏమవుతాము, ఎక్కడ ఏముంటే దాన్ని తగిలి పడి సస్తానే ఉంటాంటాము. కాబట్టి టెండు ఎల్ల పుస్తకములు ఇండు ఆచారాలు తెచ్చి ఆయన బుక్లు ఆయనకు ఒప్పి చెప్తామండి. మరల ఏకతమునకు 2 అవన్నీ ఆయనకి ఇచ్చేసి మళ్ళా మనమంతా ఒక చోటికి ఏకతానికి పోయి దంజ విశేషంబులు చెప్పెద పొండు ఒల్లని వారు కర్మపుంజపాములై. కాబట్టి ఎవరైనా నా ఎమ్మడికి వస్తే సరే, లేదంటారా మీ ఇష్టం, మీ కర్మలో పడి మీరు సాయండి అని చెప్పి పిల్లలు చెప్పినాడు. ఆడుదము మనము హరిరతి పాడుదము ఏ ప్రొద్దు విష్ణుభద్ర యశములు. కాబట్టి ఎల్లప్పుడూ భగవంతుని ఆటలే, భజనలే, భగవంతుని యొక్క కీర్తనలే, ఆయన కీర్తి ప్రతిష్టలతో ఉన్నటువంటి పాటలే. వీడుదము ధనుజ సంగతి, ఈ రాక్షసుల యొక్క వ్యవహారాన్ని వదలదామండి. కూడుదము ముకుంద భక్తి కోటిన్ సూటిన్,
భగవంతుని భక్తి కోసం మనం అందరం కూడా కలిసి ఉందామండి అని ఇట్లు ప్రహ్లాదుడు విత్తము సంస్కృతి పటలము వ్రత్తము కామంబుల ఈ విధంగా ఈ వ్యవహారాన్ని అంతా విచారం చేస్తామండి. ఈ వ్యవహారం పనికిరాదు కాబట్టి దాన్నంతా కూడా నిర్మూలన చేస్తామండి. నేడిత్తము చిత్తము హరికి మన యొక్క మనస్సుని భగవదర్పణం చేసి భగవంతునికి అర్పిస్తామండి. స్వత్తము నిర్వాణ పదం శుభమగు మనకు అటువంటి పరమాత్మ ప్రాప్తిని మనమందరము పొందాలా అని చెప్పినాడు అని ఇట్లు ప్రహ్లాదుండు రహస్యమున 5000 రాక్షస కుమారులకు వర్గ మార్గం పెరిగించిన ఈ విధంగా ఆ పిల్లలందరికీ కూడా ఒక చోటికి పిలుచుకొని ఈ రహస్యం అంతా చెప్పగా వారును గురు శిక్షితంబులైన చదువులు చాలించిరి. వాళ్ళ గురువు చండామార్కులు ఏం చెప్తున్నాడో అవన్నీ విడిచిపెట్టారనమాట. నారాయణ భక్తి చిత్తంబులు గీలించిండుట చూచి అయ్యవారు మొదలు పెట్టాలికే పాటలు నారాయణ నారాయణ అని కొడుకుతుండారు. ఏం చెప్పకపోతే కూడా వినతట్లేదు. దాన్ని చూసి వారల ఏకాంత భావము తెలిసి వెరచి వచ్చి శుక్రనందనుడనియే ఈ విధంగా ఆ చండామార్కులు చూసి వచ్చి హిరణ్యకశిపునికి చెప్తున్నాడు. రక్షోబాలుర నెల్ల నీ కొడుకు చేరంజీరి ఈ రాక్షసుల యొక్క కొడుకులందరినీ నీ పిల్లవాడు దగ్గరికి పిలుచుకొని లోన ఎవరికి తెలియకుండా నా శిక్షా మార్గములెల్ల కల్లలని ఆక్షేపించినాడు. అయ్యవారు చెప్పే చదువు అంతా పనికి రాదు అని చెప్పేసి తానందరను మోక్షాయత్తుల చేసినాడు. అందరినీ హరివైపు భక్తి పరమాత్మ వైపు తిప్పినాడు అనమాట. మనకు మోసంబు వాటిల్లే మన రాక్షస సంతతికి మోసం వస్తుంది. నీ దక్షత్వంబున చెక్క చేయవలయం దైతేయ వంశాగ్రణి ఇంకా మా చేత కాదు నీ నేర్పరితనంతో ఏమైనా చేసి ఇక్కడి నుంచి నువ్వు మానిపించేది నీ పని అని చెప్పినాడు. ఉల్లసిత విష్ణు కథనములు ఎల్లప్పుడు మాకు చెప్పడి గురుడని ఇప్పుడు త్రివర్గం ఉండేటువంటి దానినే చెప్తాడు కథలు మాకు ఎవరు చెప్పడని నన్ను ఉల్లంఘించి తాస్కారం చేసి ఇతడు గురువే కాదని కుమారకులొల్లరు చదువంగా దానవోత్తమ వింటే మీరు చెప్పే చదివే పనికిరాదని చెప్పి ఆ పిల్లలు కూడా నా వైపు చూడుకోకుండా ఉంటున్నారు. ఉడుగడు మధురిపు కథనము ఆ భగవంతుని యొక్క కథ ఎప్పుడు విడిచిపెట్టడు. విడిబడి జడు పగిది తిరుగు ఇవన్నిటినీ వదిలేసి ఎట్లయితే చేతనం లేనటువంటి రాయి ఇట్లుంటుందండి ఆ జడును పగిది ఉంటాడు. వికసనముననే నొడివిన నొడువులు నొడవాడు. నేనేం చెప్తే వాటిని మాత్రము చెప్పడు. దుడుకని చదివింప మాకు దుర్లభమదిప ఇటువంటి దుర్మార్గుడైన నీ కొడుకుని చదివించేది మాకు ఇంకా చాలా కష్టం. చొక్కపు రక్కసి కులమున రాక్షసులు అంటే వీళ్ళే మళ్ళా మిక్స్ లేకుండా అటువంటి కులములో వ్యక్కురు జన్మించినాడు. వీడు వికారంగా పుట్టినాడు. కలిసి అయిపోయినాడు. విష్ణుని ఎందు నిక్కుపమక్కు విడువడు ఆ భగవంతుని ఎందు ప్రేమ విడిచిపెట్టేదట్లే లేడు. ఎక్కడు సుతుగంటి రాక్షసేశ్వర వెర్రి తిట్టిసే ఎట్లా వాని కనికని అని చెప్పి ఆ హిరణ్యకశిపునే తిట్టాడు. ఎందుకంటే మళ్ళీ తను తిడతాడని మొదట అతనే తిట్టించినాడు. నీ కొడుకు పని పాలాడైతే నేనేం చేసేది అని ఇట్లు గురు సుతుడు చెప్పిన కొడుకు వలని నిరోధ వ్యవహారములు ఆ కొడుకు చేసేటువంటి ఆ వ్యవహారాలన్నీ కూడా తనకి ఎదురుపడేయడం వలన కన్న రంధ్రముల ఖడ్గ ప్రహారములై సోకిన ఎట్లయితే చెవుల్లో కూరులు పొడిస్తే ఎట్లా బాధ అవుతుందో అట్లా బాధగా బిట్టి మిట్టుపడి పాదాహతంబైన భుజంగంబు వంగి ఆ తొక్కినప్పుడు పాము తొక్కితే అది ఎట్లేస్తుందో ఆ విధంగా పవన ప్రేరితంబైన దవానలంబు చందంబున మొదటే బడబానలం అగ్ని బ్రహ్మాండంగా ఉంది. దానికి అగ్గి చేస్తే ఎట్లుంటుంది ఇంకా ఆ విధంగా దండ తాడి తంబడి ఆ సింహాన్ని కానీ కొట్టించినప్పుడు కట్టితో కొట్టి అది ఉడుస్తుందంగా ఆ విధంగా ఈయనకి భీషణ రోష రసావేశ జాజ్వల్యమాన చిత్తుడు ఆ మనస్సులో రోషమంతా కూడా బ్రహ్మాండంగా పెరిగిపోతాను అనమాట. పుత్ర సంహార ఉద్యోగాయత్తుడు ఇంతకుముందు తానే అందరినీ సంపించే ప్రయత్నం ఇప్పుడు తానే సంహారం చేయాలని తయారైనాడు అనమాట. పుత్ర సంహారోద్యోగయత్తుడును కంపమాన గాత్రుడు దేహమంతా వణుకుతా ఉంది. అరుణీకృత నేత్రుడు ఎర్రనైన కళ్ళు గలవాడు ఆయన కొడుకును రప్పించి సమ్మాన కృత్యమును దప్పించి కొడుకు గిడుకు అనేది ఏం లేదు. ఇప్పుడు సంపేవాడిని గురించి కొడుకు అని ఎట్లా అనుకుంటాడు తప్పించి నిర్దయుండై అసని సంకాశ భాషణములను ఆ మాటలు మాట్లాడుతున్నాడు ఒకటి అంత కటుగా ఉండేది అట్లా. తూనం శాంత గుణప్రధానం ఆ పిల్లవాడేటువంటి వాడు శాంతిగా ఉండేటువంటి అతి సంశుద్ధాంతిత జ్ఞానుడు సాటి లేనటువంటి గుణం కలిగిన రాజు. అజ్ఞానారణ్య కృశానుడు అజ్ఞానం అనే అరణ్యాన్నంతా కూడా అగ్గిపెట్టి కాచినాడు. అంజలి పుట సంభ్రాజమాను చేతులు కట్టుకొని నిలబడినాడు.
సదా శ్రీ నారాయణ పాద పద్మయుగలి చింతామృత స్వాదనాధీనుడు. ఎల్లప్పుడు కూడా ఆ భగవంతుని అందరు భక్తితే ఆయన పాద పద్మాలతో నమస్కారం చేసుకుంటుంటే మనసుతో కూడిన వాడై ధిక్కరణంబు చేసి పలికన్. అటువంటి వాడిని చూసి దేవాహితుండు ఉగ్రతం, కోపం చేత ఆ హిరణ్యకశిపుడు అంటున్నాడు, అస్మదీయంబగు నా దేశమునగాని మిక్కిలి రవిమింట మెరయగరచు. నా రాజ్యంలో అంతా కూడా సూర్యుడు కూడా ప్రకాశించేదానికి లేదు. అన్ని కాలములందు అనుకూలుడై గాని విద్వేషి అయి గాలి వీవగరచు. ఎప్పుడు మంద మార్పు రావాలంటే అట్లే రావాలి, లేదా ఇది గాలి ఎక్కువగా రావాలంటే ఆ యాజ్ఞతో పాటే గాలి ఇక్కడ పనిచేస్తుంది. కనిష్టాసానం వచ్చేకి వీల్లేదు. మత్ ప్రతాపానల మందాకృతి అయి విచ్చలవిడి అగ్ని వెలగవెరచు. నా ప్రతాపానికి భయపడి అగ్ని కూడా ఇష్టానుసారంగా ప్రకాశించడానికి వీళ్ళు. అతి తీష్ణయైన నాయాజ్ఞను ఉల్లంఘించి శమనుండు ప్రాణుల జంపగరచు. నా ఆజ్ఞను ధిక్కరించి ఏ ప్రాణిని కూడా యమధర్మరాజు చంపేదానికి లేదు. ఇంద్రుడౌదల నామ్రోల నెత్తగరచు. ఆ ఇంద్రుడు అనేవాడు కూడా తలకాయ పైకెత్తే ముందుకు ఉంచుకొని మాట్లాడాలి. అంతేకాదు అమర కిన్నర గంధర్వ యక్ష విహగ నాగ విద్యాధరావళి నాకు వెరచు. సమస్త దేవజాతులు కూడా నాకు భయపడతాయి. ఏల వెరవు పలువ నీకు ఏది దిక్కు. ఇన్ని భయపడతా అంటే నీకు భయపడుకోకుండా ఏం దిక్కుందని నువ్వు ఇట్లా చేస్తాడు అవుని. ప్రజ్ఞావంతులు బుద్ధిమంతులు లోకపాలకులు లోకాన్ని పరిపాలించే వాళ్ళు నన్ను వ్యతిరేకించే వాళ్ళు అయినప్పటికీ కూడా మదీయాజ్ఞాభంగము చేయ ఓడుదురు. నా ఆజ్ఞ ధిక్కరించలేదు. దిక్పాలకులు కానీ ఎవరు కూడా బ్రహ్మవిష్ణు ఎవరు కూడా నా ఆజ్ఞ తిరస్కరించక వీల్లేదు కదా. రోషాపాంగ దృష్టిన్ వివేక జ్ఞానుచితమై జగత్రితము కంపించు. నేను బిర్రగా చూసినానంటే 3 లోకాలు కూడా వణుకుతాయి. నీవు ఇట్టిచో నాజ్ఞోల్లంఘన ఎటు చేసితివి. నీవు ఈ 3 లోకాల్లోనే ఉండవు. నువ్వు కూడా అందరూ భయపడతారు, నువ్వు మాత్రం నా ఆజ్ఞను ఎట్ట ధిక్కరిస్తావి. సాహంకారతన్ దుర్మతి. ఆ అహంకారంతో కూడి ఏ విధంగా బుద్ధి లేనోడే నా ఆజ్ఞను ఉల్లంఘించినావు. కంఠక్షోభముగాగనొత్తిలి మహాగాఢంబుగా డింభ వైకుంఠం చెప్పారు దుర్జయుడనచు. ఎప్పుడు కూడా ఆయన జయించేకి ఎవరి సాధ్యము కాదని కంఠం పగిలిపోయేటట్లా మాట్లాడుతుంటారు. ఎప్పుడు చూసినా కూడా ఆయన గురించే. ఆయన ఏం చేయ సరే. వైకుంఠుడు వీరవ్రతోత్కంఠ బంధురుడేని అంత పరాక్రమవంతుడైనంటే మీ విష్ణువు, నేను అమరులను ఖండింప దండింపగా నేను దేవతల్ని సంహారం చేసేటప్పుడు శిక్షించేటప్పుడు కుంఠీభూతుడుగాక రావలదే దాపెట్టుకున్నాడు. ఆయన కాకుండా పోయినాడు. మధ్ఘోరాహ వక్షోణికి నేను యుద్ధం చేసేటప్పుడు ఇతడు ఎందుకు దాపెట్టుకొని రాకోకుండా ఉన్నాడు. ఆచార్యోక్తముగాక బాలులకు మోక్షాసక్తి పుట్టించి ఆ టీచరు ఉపాధ్యాయుడు చెప్పినది విడిచిపెట్టి పిల్లలందరికీ కూడా మోక్షమును నువ్వు రేకెత్తించి నీ వాచాలత్వము చూపి నీ పనికిరాత్వాన్ని చెప్పి విష్ణుని అహితుని వర్ణించుతున్నావు. ఆ విష్ణువు మా శత్రువుని పొగుడుతున్నావు. నీ మద్దైత్య సంచారంబులు నీరు చేసితివి. మన వంశాచారాలన్నీ కూడా నీటిలో కలిపేసినావు. మూఢాలోకి నీతును చంపుట మేలు చంపి కులము నిర్దోషమున్ చేసేదన్. ఇటువంటి వాడు నా కులంలో ఉండుకోకుండా నేను చంపి ఏ దోషం లేకుండా రాక్షస వంశాన్ని చేస్తాను. దిక్కులు గెలిచితి అన్ని 10 దిక్కులు కూడా నేను గెలిచినాను. దిక్కెవ్వడు రోరి నీకు. ఇంక 10 దిక్కుల్లో తప్ప కొత్తోడు ఎక్కడున్నాడు ఒకడు నీకు సపరేట్గా. దేవేంద్రాదులు దిక్కుల రాజుల వేరొక దిక్కెరుగుర కొలుతురితడి దిక్కని నన్ను. ఉండే వాళ్ళందరూ దిక్పాలకులు. దేవేంద్రుడు అందరూ కూడా ఈ హిరణ్యకశిపుడే మా దిక్కని అందరూ నన్నే కొలుస్తున్నారు, నన్నే ఆశ్రయించినారు. మరి నీకెవడుంటాడు కొత్తగా? బలవంతుడా. నేను ఎటువంటి బలవంతుడు అనుకున్నావు? జగముల బలములతో జనక నేనేం సైన్యాన్ని వెంట పెట్టుకొని పోలే. ఈ 3 లోకాల త్రియాధిపత్యం పొందేటప్పుడు నేను ఒక్కడే పోయినా. జనక వీరభావమున మహాబలుల జయించితి యౌవని బలమున ఆడదవుడవై. అటువంటి నాకు నీకు ఎవరి సాయం చేత నాతో శత్రుత్వాన్ని కలుపుకొని నాతో పోట్లాడడానికి నువ్వు తయారైనావు అని నా తండ్రికి మెల్లన వినయమున కొడుకు ఇట్లని. ఈయన ఈ విధంగా మాట్లాడుతుంటే ఆ పిల్లవాడు వినయంగా మెల్లిగా, ఈయన గట్టిగా అరుస్తున్నాడు, ఆ పిల్లవాడు మెల్లిగా అంటున్నాడు. బలయుతులకు బలం ఉండే వాళ్ళకి, దుర్బలులకు బలము లేనటువంటి వారికి బలమెవ్వడు. అందరికీ నువ్వేం కాలేవు కదా. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు. నీకు నాకు
బ్రహ్మాదులకు బలమెవ్వడు. నీకు నాకు ఆ సృష్టికర్త అయిన బ్రహ్మదేవాదులకు కూడా బలమెవ్వడు. ప్రాణులకును బలమెవ్వడు, సమస్త ప్రాణులకు బలమెవ్వడు. అట్టి విభుడు బలమసురేంద్ర. అటువంటి భగవంతుడే అందరికీ, ఏ భగవంతుడైతే బలము అటువంటి అతడే నాకు కూడా దిక్కు, అతడే నాకు బలము. దిక్కుల కాలముతో ఏ దిక్కున లేకుండుగలుగు, దిక్కుల మొదలై దిక్కుగల లేని వారికి దిక్కయ్యడు వాడు నాకు దిక్కు మహాత్మా. అన్ని దిక్కుల యందు అన్ని దిక్కుల్లో ఉండే వాళ్ళకి ఎవడైతే దిక్కుండాడో అతడే నాకు కూడా దిక్కు. కాల రూపంబుల, కాలమనే రూపాల్లో క్రమ విశేషంబుల, ఈ విశేషాలతో అలగు గుణాశ్రయుండైన విభుడు సత్వ బలేంద్రియ సహజ ప్రభాత్ముడై వినోదంబున అఖిల జగము కల్పించు, రక్షించు, ఖండించు. సమస్తము కూడా ఆయనే సృష్టి చేస్తాడు, ఆయనే స్థితి చేస్తాడు, ఆయనే నాశనం చేస్తాడు. దాంట్లో ఇంక మధ్యలో ఎవరుంటాం మనమంతా, కాబట్టి ఆ విధంగా చేస్తాడు. అన్ని రూపములందు అతడు గలడు. ఏ రూపంలో లేడని చెప్తావు అతడు? అన్ని రూపాలు కూడా అతడే ఉంటున్నాడు. చిత్తంబు సమముగా చేయము. నీ మనస్సును అనవసరంగా ఆ కోపాలు తెచ్చుకొని దాని మార్గాన్ని తప్పిస్తాండవు, అట్ట పెట్టుకో. మార్గంబు దప్పి వర్తించు చిత్తంబు కంటే వైరులెవ్వరు చిత్తంబు వైరిగాక. అందుకే ఇప్పుడు కూడా మనకే మన మనస్సే శత్రువు. మనమేమో వాళ్ళు వీళ్ళు అంటాం, ఎవరు కాదు, మన మనస్సే మనలేదో కోరికలు కోరి పక్కదా పట్టించి ఈ విధంగా బాధలు పెడుతుంది అనమాట. మదయుత ఆసుర భావంబు మానవయ్య. ఆ మదం అనేది ఆ రాక్షస స్వభావాన్ని విడిచిపెట్టవయ్యా. అయ్యా నీ మ్రోల మేలాడరయ్య జనులు. నిన్నెందుకు పొగుడుతున్నారంటే వాళ్ళు ఏమైనా నీలో ఉండే తప్పు చెప్తే నువ్వు వాళ్ళు వెంటనే సంహారం చేస్తావు. కాబట్టి నీ ముందర ఎవడు మంచి చెప్పేది అట్లే లేదు. నువ్వేమంటే అదే ఎస్ అనుకుంటూ పోతాంటారు. కాబట్టి నీ ముందర ఎవరు ధైర్యంగా చెప్పేకలేదు. లోకములన్నీ గడియలోన జయించిన వాడవు. నువ్వే చెప్తాండవు ఏమని, ఎవడు లేకుండా 3 లోకాలని నేనే గెలిచినాను అంటావు. సరే మంచిదే. అయితే ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. నీ ఇంద్రియాన్ని గెలిచినావా? అన్ని లోకాలు గెలిచినా అంటావులే, మరి దీనిలో ఎందుకు గెలిచలేరు? అంతేకాదు, నిన్ను నిబద్ధు చేయు. నిన్ను ఈ బంధించేటువంటి ఈ భీకర శత్రులారుల ప్రభిన్నుల చేసిన ఈ లోభమోహ మతమత్సాలు ఇవన్నీ ఉండే చూడండి, కామక్రోధి, వీటిని నువ్వు చింతాపలు చేసి దాన్ని సంహారం చేసినట్లయితే ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు. ఎత్తులాడు అప్పుడు కావాలంటే. ఎప్పుడు కామక్రోధలో మోహాలు పోయినాయంటే శత్రువులు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారంటే ఎవడు లేడు ఇక్కడ. నేర్పున దూడుము దానవేశ్వర. అదే ఇప్పుడు మనం తెలుసుకుంటాండి. అది వేదాంతంలో ఏం తెలుసుకున్నామంటే ఆ నేర్పరితనము ఏ విధంగా మనం వ్యవహారాన్ని చూడాలనేది. అందరికీ నేర్పరితనం ఉంది వ్యవహారంలో. అయితే మన ఆత్మస్వరూపం తెలుసుకునేటువంటి నేర్పరితనం మనకు లేదు. కాబట్టి ఆ పిల్లవాడు అలాగే నేర్పున చూడుము దానవేశ్వర. అంతేకాదు, పాలింపుము షేముషి, బుద్ధిమంతుడివై పరిపాలించు. మూలింపుము కర్మబంధాలన్నీ నాశనం చేసుకో. సమదృష్టింజాలింపుము, అంతటా సమదృష్టిని పెట్టుకో. ఈలింపుము హృదయమందు కేశవ భక్తి. నీ హృదయంలో భగవంతుని భక్తిని నింపుకో. ఇవన్నీ తీసేసుకొని అది నింపుకో. అనిన పరమ భాగవత శేఖరునకు దోషాచర శేఖరుండిట్లనియే. ఈ దోషాచరుడు అంటే రాక్షసులు రాజు. ఆ పిల్లవంతా అంటున్నాడు, నాతో చంపించిన చచ్చదనంచు కంపింపగా. నేను చంపిస్తానంటే భయపడుకోకుండా, ఓరి పలువ కఠినోక్తుల నన్ను కుంపించదవు. ఇంకా నాకెదురు చెప్పి నన్ను ఇంకా బాధ పెడతాడవు. చావునకు తెంపరివై వదరువాని తెరగున కుమతి. చావుకు భయపడుకోకుండా, సస్తాననే భయం లేకోకుండా దుర్బుద్ధివై ఈ విధంగా నాతో మాట్లాడుతున్నావు. నా తోడన్ ప్రతిభాషలాడదవు. నాతోనే ఎదురు మాట్లాడతావు కదా. చుండు నాకంటే ఈ భూత శ్రేణికి రాదు లేడొకడు. ఈ 3 జగత్తుల్లో కూడా కాపాడేవాడెవడున్నాడు, రక్షించేవాడెవడంటే నేనే. నన్ను విడిస్తే ఎవడు లేడు. సంపూర్ణ ప్రభావుండు మద్భాతం చెంపిన మున్న నే వెదికి తిన్ పల్మారు. పూర్ణ స్వరూపుడు అంటాడు కదా. నా తమ్ముని హిరణ్యాక్షం చంపినప్పుడు అందరూ ఎట్లాడినాను. మొత్తం భూలోకం సహా ఆకాశం ఎక్కడ చూసినా ఎట్లాడినాను. అయినా వాడు ఎక్కడ నాకు కానరాలేదు. నువ్వేం చెప్తావు? సంపూర్ణ నువ్వు చెప్తావు. మరి ఆడ ఎట్లయితే కానరాలి కదా, కానరాలేదు. నారాయణుండు ఏ తద్విషములోన లేడు, మరి వాడు ఎండుందురా దుర్మతి. నాకు తెలిసిన ప్రపంచంలో లేడు, మరి ఆ లోకంలో ఉండడు చెప్పు అని చెప్పి అడిగినాడు. ఎక్కడ గలడు? ఏ స్థలంలో ఉన్నాడు? ఏ క్రియ ఏ చక్కటి వర్తించు, ఏమేం పని చేసుకుంటా వస్తూ ఉంటాడు.
ఎట్టి జాడవచ్చు ఏ మార్గంలో వస్తాడు. చెక్కడుతూ నిన్ను విష్ణుని పెక్కులు ప్రేయని పగిది వాని సేవకుని వలె నువ్వు ఎక్కువగా అతని గురించే మాట్లాడుతాడు. చెప్పు, నిన్ను అతన్ని ఇద్దరిని కూడా సంహారం చేస్తాను. ఎట్లుంటాడు, ఎక్కడుంటాడు, ఏ మార్గంలో వస్తాడు చెప్పు అని నా హరికింకరుడు శంకింపక, భగవద్భక్తుడైన ప్రహ్లాదుడు ఎట్లా పైపు చెప్పేదనుకోలే, శంకింపక హర్ష పులకాంకుర సంకలిత విగ్రహుండై ఈ పొలిటికైనా ఆయన గురించి నువ్వు అడిగినావు కాబట్టి సంతోషమైనట్టు కొడుకు. ఇన్నాళ్ళు లేడు అనుకోండి, ఎవడున్నాడు ఎక్కడున్నాడు అని చూపినప్పుడు ఓహో కనీసం నువ్వు ఇతను ఇప్పుడు అడుగుతున్నావు కదా సంతోషమైనట్టు ఆ పిల్లోనికి. చూడండి ఎట్లుంటుంది. హర్ష పులకాంకర సంకలిత విగ్రహుండై ఆగ్రహంబు లేక కోపం లేకుండా హృదయంబున హరిందలంచే మనసులో పరమాత్మ తలంచి నమస్కరించి బాలవర్తనంబున నర్తనంబు చేయించి ఇట్లనే పిల్లవాడు ఎట్లా ఆటాడుకుంటా చెప్తాడు ఆ విధంగా చెప్తాడు. కలడంబోధి సముద్రాల్లో ఉన్నాడు, కలండు గాలిలో ఉన్నాడు, కలడు ఆకాశంలో ఉన్నాడు, భూమిలో ఉన్నాడు, కలడగ్ని అగ్నిలోనే ఉన్నాడు అంటే పంచభూతాల్లోనే ఉన్నాడు. దిశలన్ పగల్ల నిశలన్ దిక్కులలో ఉన్నాడు, పగలు ఉన్నాడు, రాత్రి ఉన్నాడు. ఖద్యోత చంద్రాత్మలను సూర్యచంద్రాదులందు కలడు ఓంకారమునం త్రిమూర్తుల త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిలింగ వ్యక్తులందంతటం అన్ని లింగాలతో ఉన్నటువంటి వ్యక్తులందు అంతటం కలడీశుండు కలండు తండ్రి వెదుకంగా నేల ఈ ఆ ఎడం యాడున్నాడు ఈడున్నాడా ఆడున్నాడు యాడలేడని అడిగితే సులువు, ఎక్కడ లేకుండా పోయినాడు అని ఆడున్నాడా ఈడున్నాడు యాడలేడని అడుగు చూపించచ్చు. ఇందుగలడందు లేడని సందేహం వలదు, ఇక్కడున్నాడు అక్కడ లేడని అనుమానం నీకొద్దు. చక్రి సర్వోపగతుడు, ఎక్కడ చూస్తే అక్కడే ఉంటాడు. ఎందెందు వెదకి చూచిన ఆ వెదికే ఇప్పుడు మనకు కూడా ఎంత దొరుకుతాడు, దొరికే గ్యాప్ ఉంటుంది. ఆ మార్గాన్ని బట్టి చూస్తేనే తెలిసేది మనకంతే. ఎందెందు వెదకి చూసిన అంటే నీ కళ్ళ పెరిగాడితే దొరికేవాడు కాదని. అందండి కలడు దానవాగ్రణి వింటే, ఇది శ్రవణం చేస్తే నేను వింటే అంటే ఉన్నది కాదు, శ్రవణం చేసినట్లయితే అప్పుడు మీకు తత్వం బోధపడుతుంది. అంతేగాని ఊరిని మేము కళ్ళతో చూడాలంటే తెలిసేది లేదు అని ఈ విధంబున హరి సర్వాకృతులను గలండనుచు అన్ని ఆకృతులలో అన్ని రూపాలలో ఉన్నాడనుచు ప్రహ్లాదుండు భాషింప, ఆ ప్రహ్లాదు చెప్పగా సత్వరుడై అంతటా ఉన్నాడనే ఇతనికి కోపం వచ్చేసింది అనమాట. ఎందును లేడని సుతం దైత్యుండు తర్జింప, ఎక్కడ లేడని ఆ కొడుకుని తిట్టా ఉంటే శ్రీ నరసింహాకృతి నుండి అచ్యుతుడు. ఇది ఎందుకంటే ఆయన్ని ఎవ్వరు కూడా భగవత్ సృష్టిలో చెప్పినాం. ఇప్పుడు ఈ నరసింహుడు అంటే ఈ బ్రహ్మ సృష్టి కాదు ఇది. ఇప్పుడు భగవంతుడు ఎట్లున్నా అంటే యారు చూపంటే అది చూపించాలంటే ఇప్పుడు భగవంతుడు ఎట్లున్నాడు అంటే ఈ నరసింహాకారంలో ఉన్నాడు. టేపుల్లో చూపెట్టి ఇటు చూపించాలి, గోడలో చూపంటే చూపించాలి, యారు చూపంటే అటు చూపించాలి. భగవంతునికి ఎంత కష్టం తెచ్చి పెట్టినాడు చూడండి. ఎవరు ప్రహ్లాదుడు యాడున్నాడు చూపించి ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆ పిల్లలు అతను తండ్రి అడిగితే ఆడుంటే చూపాలి కదా. అయితే విష్ణువుగా కనబడట్లేదు, ఇంకా ఇదే లాస్ట్ ఛాన్స్ ఆయన కూడా కనపడితే అతను లేకుండా పోలేదు. అందువలన నరసింహాకృతి నుండి అచ్యుతుడు నానా జంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబున భయంకరంగా ఉన్నాడు. స్థావరాలను జంగంలోను ఎక్కడన్నా చూడండి నువ్వు పట్టుకుంటానే సంతదానికి రెడీగా ఉన్నాడు అనమాట. అట్లా ఆ ఆకృతులు అవసరంబున అద్దానవేంద్రుడు అట్లా ఉన్నప్పుడు ఈ హిరణ్యకశిపుడు డింభక సర్వస్థలముల అంభోరుహలు అన్ని స్థలాల్లో ఉన్నాడంటాడు కదా. మిగుల సంరంభంబున బలికెదవు ఏమో చూసినాకట్లా మాట్లాడుతున్నావు కాబట్టి ఈ స్తంభంబున చూపగలవు చక్రిన్ గిక్రిన్ కూడా ఇస్తాడు అన్నాడు, వ్యతిరేకపడాలి కాబట్టి ఈ స్తంభంలో చూపిస్తావా అని అడిగినాను. స్తంభమున చూపవేని, ఈ స్తంభంలో చూపలేకపోతే కుంభిని నీ శిరము నుంచి కూల్పగా నీ శిరస్సును తెంచి భూమి దేశడానికి రక్షారంభమున వచ్చి నిన్ను కాపాడేదానికోసం వచ్చి హరి విశ్రంభము అడ్డపడగ శక్తుండగునే వచ్చి నిన్ను కాపాడడానికి తయారు, చూపకపోతే నిన్ను సంహారం చేస్తాను, అప్పుడైనా వచ్చి కాపాడతాడా అని నా భక్తవత్సరుని భటుడిట్లని. చూడండి భక్తునికి భగవంతుని ప్రేమతో ఉన్నటువంటి వాడు అట్లా అంటున్నాడు. ఏమని అంభోజాసనుడులాగా అంటే బ్రహ్మదేవుడు మొదలుకొని తృణ పర్యంతంబు గడ్డిపోచం మొదలుడై అంతటా తానే ఆత్మస్వరూపం కలిగిన వాడై సంభావం గుణ నుండు ప్రోఢ ఉండేది అతడే. అటువంటి దిట్ట విపుల స్తంభంబునందుండడే. నువ్వు అడుగుతాండే పెద్ద స్తంభం గడ్డిపోచం అడిగితే ఉన్నాడు అది, నీవు అడుగుతాండేది ఇంత పెద్ద స్తంభంలో ఉండడే.
స్తంభాంతర్గతుడై ఉండుటకు ఏ సందేహము లేదు. ఈ స్తంభంలో తప్పకుండా అంతర్గతంగా ఉండే ఉంటాడు, సందేహం లేదు. నిర్దంబత్వంబున నేడుగానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్, ఈ దినము నీకు ప్రత్యక్షంగా ఆ భగవంతుడు కనపడతాడు. అని నవిని కరాళించి గ్రద్దన లేచి గద్దియ డిగ్గనురికి ఎరబెట్టిన ఖడ్గంబు పెరికి, తన చేతిలోని ఖడ్గం తీసుకొని కేలనమర్చి గెలిపించుచు మహాభాగవత శిఖామణి అయిన ప్రహ్లాదుని ధిక్కరించుచు ఆ పిల్లవాడిని త్రోసుకొని వినరాడింబక, బాగా విను, మూఢ చిత్త గరిమన్, అజ్ఞానం నుండి విశ్వాత్మకుండని భాషించదవు. సమస్త విషయానికి అతడే ఆత్మని అజ్ఞానంతో మాట్లాడుతున్నాను. అయిన ఇందు గలడే ఎంచు మదోద్రేకి, గర్వంతో కూడుకున్నవాడై ధనుజేంద్రుండర చేత వ్రేసెను మహోదగ్ర ప్రస్వాశుంభమున్ జన దృగ్భీషణ దంభమున్ హరిజన సంరంభమున్ స్తంభమున్. ఆ విధంగా తన యొక్క కత్తి చేత ఆ స్తంభాన్ని కొట్టేస్తాడు. ఆ కొట్టేస్తే అప్పుడు దాంట్లో కథ మళ్ళా సశేషం సీరియల్ రేపటికి. కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ ప్రమేయ వరద హరి ముకుంద మేము చూడగంటి మీ కృప కనుగొంటి అఖిల సౌఖ్యపద అతిరహస్యమైన హరిజన్మ కథనము మనుజుడవడేది మాకు రేపు చాలా భక్తితోడ చదువదా సంసార దుఃఖరాశి వాసి తొలగిపో.